బ్యాక్ టు న్యూస్. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను ప్రశంసించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు తెలిపారు. 7 నెలల్లో అమరావతికి 15,000 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 16,440 కోట్లు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. పోలవరం కోసం 12,000 కోట్లు ఇవ్వనున్నారని చెప్పుకొచ్చారు. ఇక వ్యవసాయం, సామాన్యుడికి ఎంఎస్ఎంఎస్సీలకు కేటాయింపులు జరిగాయంటున్న ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కేంద్ర బడ్జెట్ పై టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్, బడ్జెట్ ఎలా ఉంది? బడ్జెట్ ముఖ్యంగా రైతులకి, మిడిల్ క్లాస్కి ఈరోజు ప్రకటన బడ్జెట్ ఎక్కువగా ప్రకటన జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి అయితే ఒక 100 డిస్ట్రిక్ట్స్ని దేశం మొత్తంలో కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం, అగ్రికల్చర్ అభివృద్ధి చేసే కార్యక్రమం మాట్లాడడం జరిగింది. రెండవది మిడిల్ క్లాస్ సంబంధించి ఎవరైతే 12 లక్షల రూపాయల దాకా ట్యాక్స్ కడతారో వాళ్ళందరూ కూడా ట్యాక్స్ జరిగింది. దీనివల్ల ఏదైతే కన్జంప్షన్ అనేది పెరగాలనుకుంటా ఉన్నామో, ఏదైతే ఖర్చు పెట్టాలనుకుంటా ఉన్నామో, దీనివల్ల ఈ ట్యాక్స్ రిబేట్ వల్ల, ట్యాక్స్ ఎగ్జంప్షన్ వల్ల పెరుగుతుందని ఆశిస్తాం. అయితే బడ్జెట్కి ముందుగానే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చారు. ఒకసారి వచ్చి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్కి భారీ కేటాయింపులు జరగాలని కూడా చెప్పారు. కానీ బడ్జెట్లో ఆమె వచ్చినాయి అంటారు. ఈ బడ్జెట్లో మీరు అందరూ గమనిస్తే కనుక ఏదైతే మేము అడుగుతా ఉన్నాం, జల్ మిషన్ గురించి అడుగుతా ఉన్నాం, దాంట్లో మాకు కేటాయింపులు కావాలని దాన్ని ఎక్స్టెండ్ చేశారు. దాంట్లో కేటాయింపులు బాగానే వస్తాయి. రెండోది మేము అడిగింది ఏమిటంటే ఏదైతే సాకి ఏదైతే 50 years ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఉందో దాన్ని పెంచండి అని చెప్పడినాం. దాన్ని కూడా 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు పెంచారు. దాంట్లో ఎక్కువగా మన రాష్ట్రానికి వస్తాయి. ఇవన్నీ కూడా వీటితో పాటుగా ఇప్పటికే అనౌన్స్ చేసిన రాజధాని అమరావతికి 15,000 కోట్లు గ్రాంట్ అనేది అనౌన్స్ చేశారు. దాన్ని కూడా వచ్చే సంవత్సరం మరింతగా రాబోతా ఉంది. దాన్ని కూడా వస్తుంది. అంటే ఆల్రెడీ అనౌన్స్ చేసిన వాటి బడ్జెట్లో తీసుకొచ్చారు. దానికి ఇంకా పూర్తయ్యేదానికి మిగతా కూడా కేటాయించే కార్యక్రమం చేస్తారు. పోలవరం ఉంది. పోలవరానికి ఎస్టిమేషన్, ఫైనల్ ఎస్టిమేషన్ అనేది దాదాపు 50,000 కోట్ల పైన ఉంది. కానీ 12,000 కోట్లు అనౌన్స్ చేస్తారు. ఇంకా మొత్తం పూర్తవడానికి కావాల్సి ఉంది. ఇంకా దాదాపు 35,000 కోట్లు, 40,000 కోట్లు కావాలి. స్లోగా ప్రతి ఇయర్ కూడా పని చేసుకున్న దాని ప్రకారం అలొకేట్ చేస్తాం, ముందుకు పెడతారు. ఇలా అలాగే మీరు అందరూ చూశారు, ఏదంటే మన స్టీల్ ప్లాంట్కి సంబంధించి దానికి 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుతున్నారు. ఇలా మన స్టీల్ ప్లాంట్ పోయిన బడ్జెట్లో పెట్టారు, పెట్టలేదు, కానీ వచ్చింది కదా. ఇలానే వచ్చేది ఈ బడ్జెట్ నుంచి కూడా మనం అలానే తీసుకోవాలి, అలానే ఆలోచించాలి. మనం ఎంత తెచ్చుకోగలం, ఉన్న స్కీమ్స్ వచ్చేది మనం ఎంత పుట్టుకోగలం అనేది చూసుకోవాలి. ఓవరాల్గా ఎలా ఉంది సార్? రైతులకు కానీ, అంటే మహిళలకు కానీ, పేద వర్గాలకు కానీ, ముఖ్యంగా రైతులకి, మిడిల్ క్లాస్కి ఇది చాలా ఉపయోగపడే బడ్జెట్. దీనివల్ల రైతాంగానికి కొత్తగా ఏదైతే వాళ్ళు పల్సెస్ మీద ఇచ్చారు స్కీము, అలాగే మెకనైజేషన్ ఇచ్చారు స్కీమ్స్, ఇవన్నీ కూడా అవుట్పుట్ పెంచేదానికి, ప్రతి ఎకరానికి వచ్చే అవుట్పుట్ పెంచేదానికి ఊతమిస్తుంది. అలాగే మిడిల్ క్లాస్కి చాలా రోజులు చెప్తాను ఈ ట్యాక్స్ అనేది బాగా ఎక్కువ మార్గంతో తగ్గించారు. సో ఈ బడ్జెట్ అనేది రైతులకి, మిడిల్ క్లాస్కి చాలా. ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై మీరు ఏమంటారు బడ్జెట్ మీద? ఇప్పటిదాకైతే నేను ప్రతిపక్షాలు చేసిన విమర్శ చూడలేదు, చూసిన తర్వాత కామెంట్ చేస్తాను. ఓకే సార్, ఇది ఇక బడ్జెట్ ఓవరాల్గా అంతా బాగుంది, అన్ని వర్గాలకు అనుకూలంగా ఈ బడ్జెట్ని తయారు చేశారు అని చెప్పేసి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు చెబుతున్నారు. రామకృష్ణ, HM TV, న్యూఢిల్లీ.